2023లో రిలీజైన తెలుగు సినిమాల్లో కలెక్షన్స్ పరంగా టాప్ 10లో ఉన్న చిత్రాలు. సలార్ కలెక్షన్స్ దూకుడు భారీగానే కొనసాగుతుంది. దీంతో సలార్ కలెక్షన్స్ క్లోజింగ్ అయ్యే సరికి టాప్లోకి కూడా రావచ్చు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సలార్ డిజిటల్ రైట్స్ ను సుమారు 160 కోట్ల రూపాయలకు నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ వివరాలను ప్రముఖ సినీ ట్రేడ్ వర్గాల ఆధారం చేసుకుని ఇవ్వడం జరిగింది. 10. సలార్. ప్రభాస్. ప్రపంచవ్యాప్తంగా 179 కోట్ల రూపాయలు. టాలీవుడ్లో 101 కోట్ల రూపాయలు. 9. విరూపాక్ష. సాయిధరం తేజ్. ప్రపంచవ్యాప్తంగా 89 కోట్ల రూపాయలు. టాలీవుడ్లో 63 కోట్ల రూపాయలు. 8. బేబీ. ఆనంద్ దేవరకొండ. ప్రపంచవ్యాప్తంగా 81 కోట్ల రూపాయలు. టాలీవుడ్లో 64 కోట్ల రూపాయలు. 7. జైలర్. రజనీకాంత్. ప్రపంచవ్యాప్తంగా 604 కోట్ల రూపాయలు. టాలీవుడ్లో 68 కోట్ల రూపాయలు. 6. దసరా. నాని. ప్రపంచవ్యాప్తంగా 118 కోట్ల రూపాయలు. టాలీవుడ్లో 76 కోట్ల రూపాయలు. 5. బ్రో. సాయిధరం తేజ్ పవన్ కళ్యాణ్. ప్రపంచవ్యాప్తంగా 114 కోట్ల రూపాయలు. టాలీవుడ్లో 82 కోట్ల రూపాయలు. 4. భగవంత్ కేసరి. బాలకృష్ణ. ప్రపంచవ్యాప్తంగా 115 కోట్ల రూపాయలు. టాలీవుడ్లో 85 కోట్ల రూపాయలు. 3. వీరసింహారెడ్డి. బాలకృష్ణ. ప్రపంచవ్యాప్తంగా 134 కోట్ల రూపాయలు. టాలీవుడ్లో 97 కోట్ల రూపాయలు. 2. ఆదిపురుష్ ప్రభాస్. ప్రపంచవ్యాప్తంగా 393 కోట్ల రూపాయలు. టాలీవుడ్లో 133 కోట్ల రూపాయలు. 1. వాల్తేరు వీరయ్య చిరంజీవి. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల రూపాయలు. టాలీవుడ్లో 160 కోట్ల రూపాయలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.